హలో నమస్తే, వెల్కమ్ టు సాయి బైటీ బ్లాగర్. సో ఈరోజు నేను ఇంకో కొత్త ప్లేస్కి ప్లాన్ చేశాను. 2 days ట్రిప్ అనమాట. సో ఈ 2 days ట్రిప్ చాలా ఎగ్జైటింగ్గా ఉండిపోతుంది. అండ్ ఇది బెంగళూరు నుంచి ఒక 7 to 8 hours జర్నీ, ఆర్ మేబీ 6 hours కూడా పట్టవచ్చు మన ఓన్ వెహికల్ అయితే, కార్లో. సో ఈ లాంగ్ జర్నీ నేను బస్లో ప్లాన్ చేశాను అనమాట. సో మనం ఇప్పుడు బస్లో వెళ్తాం. ఒక 1 hourలో బస్ స్టార్ట్ అవుతుంది. ఇది మార్తల్లిలో మేము బోర్డింగ్ పాయింట్, అక్కడి నుంచి వెళ్తాం ఆ ప్లేస్కి. సో ఇది పాండిచ్చేరి ట్రిప్ అనమాట. సో ఈ ట్రిప్లో వెళ్తుంటే మాకు జరిగిన కొన్ని నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్రైజెస్ గురించి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది, ఈ ట్రిప్ ఎంత అయిందనేది. హాయ్. సో ఫైనల్లీ పాండిచ్చేరి రీచ్ అయ్యాము ఆఫ్టర్ అ లాంగ్ బస్ జర్నీ. నైట్ టైం సో హెక్టిక్ అయింది. సో ప్రాబ్లం ఏమైందంటే బస్ బ్రేక్ డౌన్ అయింది, మేము బుక్ చేసుకున్న బస్సు. సో దానివల్ల తిరువన్నమలై దగ్గరలో బ్రేక్ డౌన్ అయింది. అక్కడి నుంచి గవర్నమెంట్ బస్సెస్కి చేంజ్ అయ్యి 2 times ఇక్కడ రీచ్ అవ్వడానికే 9 అయిపోయింది. అండ్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా మేము చెక్-ఇన్ చేయలేదు హోటల్లో చెక్-ఇన్ చేసిన తర్వాత అక్కడ హోటల్లో ఎలా ఉందో చూపిస్తాను. సో ప్రస్తుతానికి మనం బ్రెడ్ అండ్ చాక్లెట్ క్యాఫేకి వచ్చాము బ్రేక్ఫాస్ట్ కోసం. జస్ట్ అలా ఫ్రెష్ అప్ అయ్యి అండ్ మనం పాండిచ్చేరి స్ట్రీట్స్లో ఉన్నాము, వైట్ టౌన్లో. లోపలికి వెళ్ళి ఒకసారి చూపిస్తాను బ్రెడ్ అండ్ చాక్లెట్లో ఎలా ఉందో లోపల ఇంటీరియర్ అదంతా. అండ్ ఇక్కడ ఏం ఆర్డర్ చేసుకున్నామో దానికి ఏంత ఎక్స్పెన్సెస్ అయినాయి నేను చూపిస్తాను మీకు బిల్ తోటి. బ్రెడ్ అండ్ చాక్లెట్ కేఫ్ అనేది చాలా రికమెండెడ్ కేఫ్ పాండిచ్చేరిలో. అండ్ ఇది రాక్ బీచ్కి ఒక 1/2 kilometer దూరంలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ టేస్ట్ అనేది చాలా బాగుంది. మెయిన్గా మీరు చాక్లెట్ క్రోసెంట్ అనేది కంపల్సరీగా ఒకసారి టేస్ట్ చేయాల్సిందే. ఇక్కడ డిషెస్ అన్నీ ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయి. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మన నేమ్ చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఉన్నారు. ఈ క్రౌడ్ వల్ల మనం ఫస్ట్ నేమ్ చెప్పి ఒక 15 minutes వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి టేబుల్ కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి టేబుల్ కన్ఫర్మ్ అయింది. లెట్స్ సీ. ఇక్కడ ఎక్కువగా ఫారినర్స్ కనిపించారు బ్రేక్ఫాస్ట్కి. సో మనకు వచ్చిన టేబుల్ అయితే ఇదే 2-seater టేబుల్. లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఒకసారైనా మీరు ఫుడ్ ఇక్కడ ట్రై చేయాల్సిందే. ఈ స్టోర్లో బేకరీ ఐటమ్ కూడా ఉంటుంది, లైక్ క్రోసెంట్స్ ఇలాంటివి. మీరు పర్చేస్ చేయాలనుకుంటే మార్నింగ్ టైంలోనే పర్చేస్ చేయండి. ఇన్ కేస్ ఈవినింగ్ వచ్చి తీసుకుందాం అనుకుంటే సోల్డ్ అవుట్ అయిపోతాయి. పాయింట్ టు బి రిమెంబర్. So we are completed with the breakfast in bread and chocolate. It was very awesome and taste is good. So ఇక్కడ బిల్ మాకు 572 rupees అయింది. అండ్ 2 items పర్చేస్ చేసాము, చాక్లెట్ క్రోసెంట్ అండ్ వెజ్ టోస్ట్. సో మాకు 572 rupees అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ రాక్ బీచ్కి వెళ్దాము. రాక్ బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒకసారి మా బైక్ మీద, బైక్ రెంట్కి తీసుకుని వెళ్తున్నాము. సో ఒకసారి బైక్ చూడండి. సో ఇప్పుడు అక్కడ బైక్ పార్క్ చేసాము, అక్కడ నుంచి మేము రాక్ బీచ్కి వెళ్తున్నాము. సో ఇదే రాక్ బీచ్. అండ్ ఇది బైక్స్ ఇక్కడ నుంచి వెళ్ళలేదు లోపలికి, ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి.
సో ఫైనల్లీ వీఆర్ ఎట్ రాక్ బీచ్ ఇన్ పాండిచ్చేరి. సార్ చూడండి పాండిచ్చేరిలో రాక్ బీచ్ ఎలా ఉంటుందో. ఇక్కడ డైవ్ చేయడానికి ఉండదు, ఓన్లీ అలా నుంచొని చూడటం వరకే బీచ్ని. ఇక్కడ స్విమ్మింగ్ ప్రొహిబిటెడ్. రాక్ బీచ్లో సీ షోర్ ఏమి ఉండదు, అందుకే స్విమ్మింగ్ ప్రొహిబిటెడ్ ఇక్కడ. సో ఇప్పుడు సమ్మర్ టైము, మీరు ఆలోచించుకొని వెళ్ళండి. ఎండ చాలా గట్టిగా ఉంటుంది. సన్ స్క్రీన్స్, లోషన్స్ అయితే కంపల్సరీ. అండ్ మీరు ఈ ఎండనైతే తట్టుకోవడం కొంచెం కష్టమే. ఈ రాక్ బీచ్ సైడ్ మొత్తం కూడా వాక్ ఏరియా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది వాక్ చేస్తుంటే, నైట్ టైం కానీ లేదా మార్నింగ్ టైం, ఈవినింగ్ టైంలో. అండ్ ఇక్కడికి వెహికల్స్ అయితే అలో లేదు, సో ఎందుకంటే ఇక్కడంతా వాక్ ఏరియానే. We took one badam milk and it costs around 130 rupees. జూకా కాఫేలో ఒక వెజ్ శాండ్విచ్ ఆర్డర్ చేసాం అండ్ అది 230 రూపీస్ కాస్ట్ అండి. సో వెజ్ శాండ్విచ్ టేస్ట్ చేసినాము. టేస్ట్ ఓకే, పర్వాలేదు. సో ఇక్కడ స్టేట్ టు స్టేట్ సమ్ ట్రావెల్ అండ్ టూరిజం డీటెయిల్స్ గురించి ఒక చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారు, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ బ్యానర్స్ అవి ఎట్లా ప్లేస్ చేశారు. త్రిపుర టూరిజం అంట, అంటే త్రిపురలో ఏం ప్లేసెస్ కవర్ చేయొచ్చు అని. అండ్ ఇది పాండిచ్చేరి టూరిజం, ఇది ఫ్రెంచ్ కాలనీ స్టైల్. చూడండి కొబ్బరి చిప్పలతోటి కప్స్ చేశారు, హ్యాండీక్రాఫ్ట్స్. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అండ్ ఇదే రాక్ బీచ్లో ఈ వాక్ ఏరియాలోనే జిఎస్టీ భవన్ చూశారు కదా, ఆ జిఎస్టీ భవన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అంటే మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉంటుంది. దాని పక్కనే మనకి మోస్ట్ రికమెండెడ్ బై ఆల్ ద టూరిస్ట్ అనదర్ కాఫే ఉంది, దాట్స్ కాల్డ్ లే కెఫే. లే కెఫేలోకి ఎంటర్ అవ్వగానే మనకి చాక్లెట్ స్మెల్ అండ్ అరోమా సూపర్గా కొడుతుంది అనమాట.
లే క్యాఫేలో ఫోటోగ్రఫీ ఉంది. 1870s పాండిచ్చేరి రాక్ బీచ్ సైడ్ ఎలా ఉండేదో చూడండి సార్. సో అది లే క్యాఫే అండ్ రాక్ బీచ్ ఇదంతా. సో రాక్ బీచ్ సైడ్ సో మెనీ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి అండ్ వాక్ ఏరియా కూడా చాలా బాగుంది. సో మెనీ మెంబర్స్ టూరిస్ట్స్ లైక్ ఫారినర్స్ కూడా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. మేము టౌన్ హౌస్ హోటల్లో బుక్ చేసుకున్నాము అగోడా త్రూ. అండ్ మాకు ఇక్కడ రూమ్ క్లాసిక్ ట్రిపుల్ రూమ్ అనేది బుక్ చేసుకున్నాము. ఇట్ కాస్ట్ అరౌండ్ 1350 రూపీస్ ఇంక్లూడింగ్ ఆల్ జిఎస్టీ. సో ఇదేమో రూమ్ ఒకరికి ఎక్కువ ఇద్దరికి తక్కువ అన్నట్టుంది. అండ్ ఆన్లైన్లో ఫొటోస్లో చూపిస్తున్నట్టుగా అయితే రూమ్ లేదు. సో ఫ్యామిలీ ఎవరైనా వెళ్తుంటే మోర్ దెన్ 3 people or 3 members డీలక్స్ రూమ్ ఏదన్నా ఉంటే అది ట్రై చేయండి బుక్ చేసుకోవడానికి ఇక్కడ. ఆర్ అనదర్ హోటల్స్ ఏమన్నా ఉంటే ట్రై చేయండి. ఇది వైట్ టౌన్లో ఉంటుంది అండ్ 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది రాక్ బీచ్ నుంచి. సో రాక్ బీచ్ విజిట్ అయిపోయిన తర్వాత వీఆర్ ట్రావెలింగ్ టు 4 places చెప్పాను కదా బోట్ రైడ్ తోటి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, వాటర్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తాం. సో చూడండి అది ఎట్లా ఉంటుందో. ఫస్ట్ అయితే లంచ్ చేస్తాము రెస్టారెంట్లో. నేను ఈ సర్గురు రెస్టారెంట్కి వచ్చాను. ఇది ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అండ్ ఇక్కడ సర్గురు స్పెషల్ థాలీ అని ఆర్డర్ ఇచ్చాను. అందులో వచ్చిన ఐటమ్స్ అన్నీ ఇవి. బాగుంది టేస్ట్. లంచ్ అయింది సద్గురు స్పాట్ రెస్టారెంట్లో అండ్ వెజ్ మీల్స్ తీసుకున్నాము. బాగుంది. సౌత్ ఇండియన్ థాలీ అండ్ నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్ అండ్ మనకి డెజర్ట్స్, టిఫిన్స్ కూడా ఉన్నాయి లైక్ ఇడ్లీ, దోశ ఇలాంటివి. అండ్ టేస్ట్ అయితే బాగుంది. మస్ట్ అండ్ ట్రై. ఇక్కడ మీరు థాలీ ఇలాంటివి ట్రై చేయాలన్నా లేకపోతే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ స్టైల్ మీల్స్ కానీ టిఫిన్స్ కానీ ఇలాంటివి ట్రై చేయాలన్నా కూడా ఇది బెస్ట్ ప్లేస్ అని సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడ చాలా బోటింగ్ హౌసెస్ ఉన్నాయి. మనం ఏ బోట్ హౌస్ దగ్గరికి వెళ్ళినా కానీ మనకి పర్ హెడ్ 500 తీసుకున్నారు. సో ఇప్పుడు బోట్ ఎక్కడానికి వెళ్తున్నాము మనం. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండ్ ఇంకొక 3 places చూపిస్తారు కోటి రాజు. సో చూడండి బోటింగ్. బోట్ రైడ్ అయితే కంపల్సరీ ఒకసారి ట్రై చేయాల్సిందే పాండిచ్చేరి వెళ్ళినప్పుడు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోట్ రైడ్ ఉంటుంది కదా. సో ఇది చాలామంది చాలా వీడియోస్లో చాలా దూరం నుంచి రావాలి అండ్ 70 kilometers అట్లా ఉంటుందని అంటారు. అదేం లేదు. మీరు ప్యారడైస్ బీచ్కి వచ్చారంటే అక్కడ బోటింగ్ హౌసెస్ చాలా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్తే జస్ట్ ఒక వాళ్ళే తీసుకెళ్తారు మొత్తం. సో ఇప్పుడు ఆర్కిమెడు ఆర్కిటెక్చర్ ప్లేస్కి వచ్చాము. ఇది హిస్టారికల్ ప్లేస్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూసిన తర్వాత మనల్ని 3rd spotకి తీసుకొచ్చారు. 3rd spot ఈ ఆర్కిమెడు హిస్టారికల్ ప్లేస్ అనమాట. సో ఇదంతా ఒకసారి చూపిస్తాను. పాండిచ్చేరి అంటే ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ అండ్ మన ఇండియన్ ఆర్కిటెక్చర్ కలిసి ఉన్న ప్లేసే కాదు. సో బ్రిటిషర్స్ ఇక్కడ కొంచెం హిస్టారికల్గా కట్టిన ఆర్కిటెక్చర్ కూడా ఉంది. అదే ఆర్కిమెడు. సో చూపిస్తాను అది కూడా మీకు. భయ్యా ఇదేంది భయ్యా 4 గోడలు కనపడుతున్నాయి. నేనేదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను పెద్ద ఆర్కిటెక్చర్ ఉంటుందని చెప్పి. సో ఈ ఆర్కియలాజికల్ ప్లేస్ దగ్గర ఏమన్నా సినిమా షూటింగ్స్ జరిగాయేమో నాకు ఐడియా లేదు. మీలో చూసే వాళ్ళకి ఎవరికన్నా ఆ మూవీ నేమ్ ఏమన్నా ఐడియా వస్తే కింద కామెంట్లో ఆ మూవీ నేమ్ మెన్షన్ చేయండి. ఇది పాండిచ్చేరి ఆర్కిమెడు హిస్టారికల్ ప్లేస్ అన్నమాట. ఈ స్ట్రక్చర్ ఏదో స్టార్ట్ చేసి వదిలేసినట్టుగా ఉంది. బట్ వచ్చాం కదా, సరే చూద్దాం. ఇది కూడా కవర్ చేశారు బోట్ రైడ్లో. ఈ ఆర్కిమెడు తర్వాత మనల్ని సీమౌత్ దగ్గర తీసుకెళ్తారు. అంటే ఇది
రివర్ అండ్ సీ రెండు కలిసిన ప్లేస్ అన్నమాట. అండ్ ఈ బోట్ రైడ్ ఇక్కడ పెద్ద పెద్ద అలలు తగులుతూ బోట్ చాలా హైట్‌గా కిందకి పైకి వెళ్తుంది. భలే ఉంది ఎక్స్‌పీరియన్స్. ఈ సీమౌత్ దగ్గరికి ఒక 3-4 టైమ్స్ టు అండ్ ఫ్రో జర్నీ చేపిస్తారనమాట బోట్‌లో. బావుంటుంది. మేము 2 మెంబర్స్ వెళ్ళాము షేర్డ్ బోట్లో. మాకు 500 తీసుకున్నారు అండ్ మాతో పాటు ఇంకొక ఇద్దరు వచ్చారు కపుల్. సో మొత్తం 2000లో మమ్మల్ని బోటింగ్ రైడ్కి తీసుకెళ్లారు. ఈ బోట్ రైడింగ్లో మొత్తం 4 ప్లేసెస్ కవర్ చేశారు అనమాట. ఒకటి ఈ సీ మౌత్, హార్బర్ అండ్ ఆర్కమెడు అండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ది బోట్ రైడ్ వాస్ వెరీ ఆసమ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ సీలో అండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో కూడా చాలా బాగుంది. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. సో పర్ హెడ్ డిపెండ్ అనమాట. ఇంకా మెంబర్స్ ఎక్కువ పెరిగితే బోట్ల మెంబర్స్ ఇంకా ఎక్కువ పెరిగితే వాళ్ళు ఒక 300 అట్లా తీసుకుంటారేమో పర్ హెడ్. అది మాట్లాడుకుంటే తెలుస్తుంది. ఓకే, మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము, ఈడెన్ బీచ్. అక్కడ ఒకసారి చూసి అక్కడి నుంచి నెక్స్ట్ టెంపుల్ అండ్ ఇంతవరకు డే 1 అయిపోతుంది. సో నెక్స్ట్ టుమారో మనం మళ్ళీ స్టార్ట్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ ఈడెన్ బీచ్కి వెళ్తున్నాం. సో కావాలంటే మీరు ఇక్కడ స్విమ్ చేయొచ్చు. కొంచెం ఫీజిబుల్‌గా ఉంటుంది స్విమ్మింగ్‌కి. బట్ లోపలికైతే వెళ్ళకూడదు. జస్ట్ దగ్గరలోనే ఉండాలి. కొంచెం డేంజరే. ఎందుకంటే బాగా డెప్త్‌గా ఉంది స్టార్టింగ్‌లోనే. ఇక్కడ నుంచి మనం సన్సెట్ చూడొచ్చు. ఇది సన్సెట్ పాయింట్ అన్నమాట. ఈడెన్ బీచ్ నుంచి నెక్స్ట్ మనము మెరీనా బీచ్ దగ్గరకు వచ్చాము. మెరీనా బీచ్ దగ్గర కూడా ఆడుకోవచ్చు సీలో. అండ్ మెరీనా బీచ్‌కి ఆపోజిట్‌లో మనకి ఈ ప్లే ఏరియా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు చాలా ఫుడ్ ఆప్షన్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి ఈ ప్లే ఏరియాలో. సో పాండిచ్చేరి అంటే ఫ్రెంచ్ స్ట్రీట్స్, నైట్ లైఫ్, బీచెస్ అండ్ యాక్టివిటీస్ ఇలాంటివే కాకుండా మనకి టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. సో ప్రెజెంట్ అయితే మనం వరదరాజస్వామి పెరుమాళ్ టెంపుల్కి వచ్చాము. లైక్ కాంచీపురంలో వరదరాజస్వామి టెంపుల్ ఎలా ఉంటుందో లోపల సేమ్ అలాగే ఇక్కడ ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి. అంటే అంత పెద్ద టెంపుల్ కాదు కంచిలో ఉన్నట్టు, బట్ స్వామివారు మాత్రం కంచిలో ఉన్నట్టే ఉంటారు. అండ్ ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనము శివుడి టెంపుల్కి వచ్చాము. ఈ 2 టెంపుల్స్ కూడా పక్కపక్కనే ఉంటాయి. అంటే ఐ మీన్ సేమ్ స్ట్రీట్లో ఉంటాయి. ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే 2 టెంపుల్స్ ఉంటాయి. ఏ శివాలయంలో అయినా కానీ ఈ విధంగా గనక ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే స్వామివారిని అభిషేకం చేసిన తర్వాత ఆ నీరు లెఫ్ట్ సైడ్‌కే వెళ్తుంది కాబట్టి సో అది మనం క్రాస్ చేయకూడదు. అందుకనే అది తప్పించి మనము ప్రదక్షిణ చేయాలి ఈ విధంగా. నైట్ టైం 11 అవుతున్నా కూడా ఎంతమంది ఉన్నారో చూడండి వాక్ ఏరియాలో, రాక్ బీచ్ దగ్గర. ఈ సీ సౌండ్స్ అండ్ ఆ కూల్ బ్రీజ్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తూ చాలా బాగుంది. నైట్ టైం కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నారు. ఈ రాక్ బీచ్లో వెళ్తున్నప్పుడు మీరు ఈ లాల్ బహదూర్ శాస్త్రి స్ట్రీట్ అనే బోర్డు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మీరు రైట్కి లోపలికి వెళ్ళారంటే అంతా ఫ్రెంచ్ స్ట్రీట్స్ వస్తున్నాయి. నైట్ టైమ్ లైటింగ్స్లో ఈ ఫ్రెంచ్ స్ట్రీట్స్లో ఉన్న స్పాట్స్ అన్నీ చాలా ఉన్నాయి. అవి ఫోటో షూట్స్కి యూజ్ అవుతుంది.
సో మనం పాండిచ్చేరిలో డే 2 జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5:30 AM అయింది. ఇంత ఎర్లీగా ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే సన్‌రైజ్ చూడటానికి. ఈ సన్‌రైజ్ పాయింట్ మనకి సెరెనిటీ బీచ్‌లో ఉంటుంది. ఈ సెరెనిటీ బీచ్ రాక్ బీచ్ కానీ లేదంటే వైట్ టౌన్ నుంచి కానీ అరౌండ్ 6.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మాతృ మందిర్ వెళ్ళే దారిలోనే ఈ సెరెనిటీ బీచ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడికి రీచ్ అయిపోయాం మ్యాప్స్ పెట్టుకొని సన్‌రైజ్ పాయింట్ కోసం. అండ్ ఈ సెరెనిటీ బీచ్లో కూడా మనం కావాలంటే ఆడుకోవచ్చు. బట్ డెప్త్కి వెళ్ళొద్దు, బయటనే ఆడుకోవడానికి ట్రై చేయండి. సో ఇదే ఆ సన్‌రైజ్ పాయింట్. సో సన్‌రైజ్ పాయింట్ దగ్గర సన్‌రైజ్ చూసాక మనం నెక్స్ట్ భారతి పార్క్ వచ్చాము పాండిచ్చేరిలో. ఈ భారతి పార్క్ కూడా రాక్ బీచ్ అంటే గాంధీ స్టాచ్యూ ఉంది కదా, ఆ గాంధీ స్టాచ్యూ ఎదురుగా టూరిజం ఎగ్జిబిషన్ అని చెప్పాను కదా, దాని బ్యాక్ సైడే ఉంటుంది. అంటే రాక్ బీచ్కి ఆపోజిట్ సైడ్లో. అలా చల్లగా చెట్ల కింద కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. అండ్ ఫుల్ టైం పాస్ అవుతుంది పార్క్లో కూడా. సో ఇప్పుడు చూపించబోయేది మీకు రాక్ బీచ్లో గాంధీ స్టాచ్యూ ఉంది కదా, దానికి ఆపోజిట్లో టూరిజం ఎగ్జిబిషన్ ఉంటుంది. అక్కడంతా షాపింగ్ ఏరియా ఉంది. సో ఇదే ఆ షాపింగ్ ఏరియా. సో నెక్స్ట్ షాపింగ్ తర్వాత పుదుచ్చేరి మ్యూజియం దగ్గరకు వచ్చాము. ఇది ఆ పార్క్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఆర్ 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు పాండిచ్చేరి రీచ్ అవ్వగానే ఒక 2 వీలర్ని రెంట్ తీసుకొచ్చుకోండి. నేను ఈ వీడియోలో చూపించే ప్లేసెస్ అన్నీ కూడా అరౌండ్ 6 to 7 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి మీకు. మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 6 PM అనమాట. అండ్ మండే పబ్లిక్ హాలిడేస్లో మ్యూజియం క్లోజ్ ఉంటుంది. ఒక్కసారి వీడియో పాజ్ చేసి ఈ బోర్డు మీద డీటెయిల్స్ చూడండి. విజిటింగ్ అవర్స్, హాలిడేస్ ఎప్పుడు అండ్ టికెట్ ప్రైజెస్ ఎంత అనేది. లోపలికైతే మొబైల్స్ ఆర్ కెమెరాస్ నాట్ అలౌడ్. పాయింట్ టు బి నోటెడ్. నెక్స్ట్ మేము లంచ్కి సెకండ్ డే ఆనంద్ భవన్కి వచ్చాము, A2B. ఇది సేమ్ స్ట్రీట్, సద్గురు స్పాట్ రెస్టారెంట్ ఉంది కదా, అదే స్ట్రీట్లో స్టార్టింగ్లో ఉంటుంది. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ మాతృ మందిర్ విజిట్కి వెళ్తున్నాము. మేము తీసుకున్న హోటల్ నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఇప్పుడు మాతృ మందిర్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాము.
అండ్ బైక్ పార్క్ చేసాము. బైక్ పార్కింగ్కి 50 రూపీస్ అయింది. సో ఇక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ పికప్ పాయింట్ సర్వీస్ ఉంటుంది. లైక్ మనల్ని పిక్ చేసుకుంటారంట. అక్కడ ఎంత అవుతుందో చూద్దాం. అండ్ వెహికల్స్ వస్తాయి. వెహికల్స్లో మనం మాత్రి మందిర్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతాము. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్ నౌ. లోపలికి ఇంకా నడుచుకుంటూ ఎంత దూరం వెళ్ళాలో చూద్దాం. అండ్ వాక్ ఏరియా అంతా చాలా బాగుంది. లైక్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఫారెస్ట్లో నడుస్తున్నట్లు. సెంటర్ యొక్క సైట్ మ్యాప్ ఇట్లా ఉంటుంది. ఇది ఒక ల్యాబ్ అని చెప్తున్నారు. అండ్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో ఇక్కడ ఒక శాంపుల్ రిఫరెన్స్ పెట్టారు. చూద్దాం ఎలా ఉందో. So many boardings and వాటికి some kind of meaningful phrases ఉన్నాయి ఇక్కడ. పీస్ అండ్ హార్మోనీ కోసం ఇది స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ జరిగినట్టుగా చెప్తున్నారు. సో మనకు ఆరోవిల్ వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఇది అంతా కనిపించదు. జస్ట్ మనకు ఈ గ్లోబ్ ఒకటే కనిపిస్తుంది. సో ఆర్కిటెక్చర్ అంతా ఎలా ఉంటుందో ఇక్కడ ఒక శాంపుల్ రిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఆ గ్లోబ్ లోపల ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సో ఐ థింక్ ఇక్కడ మనకి పాసెస్ ఇస్తారు ఎంట్రీకి. సార్ చెక్ చేద్దాం. So we got our pass for going to viewpoint, Matri Mandir viewpoint, and this is a free. There's no cost for this. సో ఇక్కడ ఈ ఆటో వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారంటే మనకి ఇక్కడ నుంచి 30 minutes అంటే 1.5 kilometer వాక్ ఉంటుంది. వైల్ గోయింగ్ టు వ్యూ పాయింట్ మనం బై వాక్ వెళ్ళాలి. అండ్ కమింగ్ బ్యాక్ వీ కెన్ యూస్ దిస్ ఆటో సర్వీస్ ఆర్ బస్ సర్వీసెస్. సో అండ్ అక్కడికి రీచ్ అయిన తర్వాత వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనం గోల్డెన్ గ్లోబ్ చూస్తాము. బట్ అది చాలా డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ వీ కెనాట్ గో ఇన్సైడ్ టు దట్ గోల్డెన్ గ్లోబ్. బట్ వీ కెన్ just go and explore the place how it is. సో ఇలా ఇదే పాత్లో మనం ఒక 1.5 kilometer నడవాలి. అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ పాయింట్ వస్తుంది. ఫ్రమ్ దేర్ వీ కెన్ సీ ద గోల్డెన్ గ్లోబ్. మనం దారిలో వెళ్తూ ఉంటే చాలా ఫుడ్ స్టాల్స్, ఆర్నమెంట్స్ లైక్ క్లోతింగ్, గార్మెంట్స్ ఇలాంటివన్నీ షాప్స్ చాలా ఉంటాయి. అండ్ వెళ్తూ ఉంటే ఇక్కడ వైల్డ్ లైఫ్ మ్యూజియం అని ఉంటుంది. ఇక్కడ ఓన్లీ వైల్డ్ యానిమల్స్ స్టాచ్యూస్ మాత్రమే ఉంటాయి. రియల్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఏముండవు. సో ఇక్కడ ఎంట్రీ 30 రూపీస్ అంట. సో అలాగే కొంచెం ముందుకు వెళ్తుంటే ఒక పెద్ద బనియన్ ట్రీ ఉంటుంది, ఓల్డ్ ట్రీ. దాని కింద సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. నెక్స్ట్ వీఆర్ ఎట్ ఎంట్రీ పాయింట్ అండ్ వీ నీడ్ టు సబ్మిట్ అవర్ ఫ్రీ పాసెస్ హియర్ అండ్ వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్ ఫర్ మాత్రి మందిర్ వ్యూ పాయింట్. సో మనం వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాము, రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ నుంచి గోల్డ్ గ్లోబ్ ఒకసారి చూసేద్దాం.
సో మనం ఇదే వ్యూ పాయింట్ మనం రీచ్ అయిపోయాము. సో ఇక్కడి నుంచే మనం ఆ గ్లోబ్ని చూడాలి, మాతృ మందిర్ టెంపుల్ని. అండ్ మధ్యలో చూసారు కదా ఇక్కడ క్రెయిన్ వర్క్ జరుగుతుంది, సంథింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ లాగా, లైక్ వాటర్ కోసం ఏదో అరేంజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ గ్లోబ్ చుట్టూ పింక్ కలర్ రెడ్ స్టోన్ తోటి స్ట్రక్చర్ చూసారు కదా, సో అది ఫ్లవర్స్ పెటల్స్ ఇండికేట్ చేస్తుంది, ఫ్లవర్ యొక్క పెటల్స్. అండ్ అరబిందో వాళ్ళు ఫ్లవర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో నేను ప్రీవియస్ స్లైడ్లో చూపించాను కదా. సో అలాగా వీళ్ళు గ్లోబ్ చుట్టూ పెటల్స్ లాగా రెడ్ స్టోన్స్ తోటి కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో 1.5 కిలోమీటర్ వాక్ తర్వాత మాతృ మందిర్ వ్యూ పాయింట్ దగ్గరికి రీచ్ అయిపోయి చూసేసాం. అండ్ మనం రిటర్న్ అవుతున్నాము. సో ఇక్కడికి ఈ 1.5 కిలోమీటర్ వాక్ వాళ్ళు చెప్పినట్లు సాటిస్ఫైడ్గా లేదు. ఎందుకని అన్నారంటే, మేబీ నేచర్ లవర్స్కి అయితే ఈ ట్రీస్ నుంచి పాస్ అవుతూ వాక్ చేయడం అనేది బాగానే ఉండొచ్చు. అండ్ ఇలా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కొంచెం అన్సాటిస్ఫైడ్గా ఉంటుంది. సో వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. ఇక్కడి నుంచి మనం వెహికల్ పట్టుకొని స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతాం. సో వ్యూ పాయింట్ నుంచి రిటర్న్ అవుతూ ఉంటే వెహికల్ కోసం వెళ్తుంటే మధ్యలో ఈ క్యాఫ్టేరియా ఒకటి ప్లేస్ చూశాను. ఇది చాలా బాగుంది. ఇక్కడ బొటిక్స్ అండ్ గార్మెంట్స్, కొన్ని ఆర్నమెంట్స్ అండ్ ఇంట్లో కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్స్ లాగా. అండ్ ఈ స్టైల్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంది. ఇక్కడ షాప్స్లో వీడియోస్ తీయడానికి అలౌ లేదు. దే ఆర్ నాట్ అలౌవింగ్ టు క్యాప్చర్ వీడియోస్. సో ఐ కెన్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ దోస్ థింగ్స్. సో రిటర్న్లో మనం ఈ ఆటోలో వెళ్ళిపోదాం స్టార్టింగ్ పాయింట్కి. ఫ్రీ సర్వీస్. మాతృ మందిర్ నుంచి రిటర్న్ అవుతుంటే దారిలో ఒక లోటస్ పాండ్ చూసాము, చాలా బాగుంది. అండ్ చూడండి ఒకసారి మీరు కూడా. సో సెకండ్ డే ఈవినింగ్కి మాతృ మందిర్ టెంపుల్ విజిట్ తర్వాత ఫైనల్గా ఫ్రెంచ్ కాలనీకి వచ్చాము. ఈ ఫ్రెంచ్ కాలనీ రాక్ బీచ్ ఆపోజిట్లో ఉంటుంది, వైట్ టౌన్. అదంతా ఫ్రెంచ్ కాలనీయే. సో ఇక్కడ హౌసెస్ అన్నీ వాల్స్ అంతా కలర్ఫుల్గా పెయింట్ చేసి ఉంచుతారు. సో మనకి ఫోటో షూట్స్ కానీ ఫోటో స్పాట్స్ కానీ చాలా ఉంటాయి, మీరు ఎక్కడ కావాలన్నా కూడా. అండ్ ఈవినింగ్ టైం బెస్ట్ టైం ఫోటోషూట్కి. సో ఇది మిస్ అవ్వద్దు, ఫ్రెంచ్ కాలనీ ఎక్స్ప్లోరింగ్. ఈ స్ట్రీట్స్లో వెళ్తూ ఉంటే వాల్స్ పైన నేమింగ్ బోర్డ్స్ కనిపిస్తాయి, ఫ్రెంచ్ నేమ్స్. సో అదే ఫ్రెంచ్ స్ట్రీట్ అనుకోండి. సో పర్టికులర్గా లొకేషన్ ఏం లేదు, వైట్ టౌన్ అంతా ఇదంతా ఫ్రెంచ్ కాలనీ. మీరు ఒకవేళ వాక్ చేయలేకపోయినా లేదా 2 వీలర్ తీసుకోకపోయినా ఈ ఫ్రెంచ్ కాలనీ ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే, ఇక్కడ రిక్షాలు కూడా ఉంటాయి. ఆ రిక్షాలు ఎక్కి మీరు ఈ ఫ్రెంచ్ కాలనీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఈ ట్రిప్లో నాకు 2 నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ అయినాయి. ఒకటి బస్ బ్రేక్ డౌన్ అయిపోయింది, దానివల్ల రీచ్ అవ్వడానికి చాలా లేట్ అయిపోయింది, దానికోసం ఒక ప్లేస్ మిస్ అయ్యాము. అండ్ సెకండ్ డే ఆఫ్టర్నూన్ మేము రూమ్ వెకేట్ చేయాల్సి వచ్చింది. సెకండ్ రూమ్ కోసం చాలా టైం వేస్ట్ చేసాము అండ్ మాకు దొరకలేదు. సో మీరు ఎవరైనా వచ్చేటప్పుడు 24 అవర్స్ కాదు 48 అవర్స్కి బుక్ చేసేసుకోండి, మీరు మధ్యలో టైం వేస్ట్ లేకుండా ఉంటుంది. సో ఈ 2 days పాండిచ్చేరి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్. బట్ టైం లేక ఒక 2 places కవర్ చేయలేదు, ప్యారడైజ్ శాండ్ డ్యూన్స్ అండ్ గరుడా పార్క్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ఆ 2 places కూడా కవర్ చేస్తాను. నాకు ఈ ట్రిప్లో జరిగిన గుడ్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ మొత్తం మీతో షేర్ చేసుకున్నాను.
అండ్ మాకైన ఎక్స్పెన్సెస్ కూడా మీతో చెప్పాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను నెక్స్ట్ టైం మీరు పాండిచ్చేరి వచ్చినప్పుడు. సో ప్లీజ్ లైక్, షేర్ చేయండి. అండ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ట్రావెలింగ్ వ్లాగ్స్ and travel videos. See you in the next video.